సో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాను. నేను కూడా చాలా బాగున్నాను. నేను వచ్చాను ఈ రోజు రోజా ఇంటికి, రోజా Hello, ఇంటికి hi చేయడానికి. సో రోజా, హలో హాయ్ అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? షాక్ అయ్యారా? రోజాకి ఎలా ఇంటర్వ్యూ అరుస్తుంది చేస్తే మీరు ఇది? షాక్ అయ్యారా? ఇది వీడియో యూట్యూబ్ వీడియో అనుకున్నా, లేకపోతే ఇంకేమన్నా పబ్ అనుకుంటున్నావా? ఏదో ఒకటి అనుకుంటున్నా. సో రోజా, చెప్పు, చిన్నప్పుడు ఇలా జరిగింది నీ ప్రయాణము, చిన్నప్పుడు ఏమేమి చేసినావు కొంచెం మాతో షేర్ చేస్తావా? చిన్నప్పుడు అయితే నేను ఏం చేయలేదు. చిన్న వయసు, ఊహ తెలిసి తెలియని వయసు, సరదాగా ఎలాంటి మనసులో కల్మషం లేకుండా, ఎలాంటి బాధలు లేకుండా, టెన్షన్ లేకుండా, ఊహ తెలిసి తెలియని వయసులో ఆడుకుంటూ ఆనందంగా చాలా సరదాగా తిరిగాను. నీకు చిన్నప్పుడు ఫీలింగ్స్ మాలాంటి ట్రాన్స్జెండర్ లాగా ఫీలింగ్స్ వచ్చేదా, లేకపోతే నార్మల్ గా అబ్బాయి లాగా ఉండేదా? నేను చిన్నప్పుడు అబ్బాయి లాగే ఉన్నాను, కానీ నా మనసులో అన్ని ఫీలింగ్స్ మాత్రం అమ్మాయి లాగా ఫీల్ అయ్యేదాన్ని. నన్ను నేను అమ్మాయిలాగా షాక్ అయ్యారు ఊహించుకునేది. కదా రోజా చెప్తే. సో రోజా, నువ్వు ఎంతవరకు చదువుకున్నావే? నేను డిగ్రీ కంప్లీట్ చేశానండి. వావ్, బట్ ఏం చాలా లాభం, ఇలా చదువుకుంది. అయిపోయాను చెమ్మ నేనైతే చెక్క. సో రోజా, ఇంకా మీ ఇంటి వాళ్ళు ఎలా మీకు యాక్సెప్ట్ చేశారు, లేకపోతే మీ ఇంట్లో ఇట్లా చూస్తారు, కొంచెం చెప్పవా? నువ్వు ఇంతగా అడగాల్సిన అవసరం లేదు, నార్మల్ గా కూడా అడగచ్చు. లేదు, నాకు చెప్పుడు డాన్స్ చేయడం చాలా ఇష్టం, అందుకే మా ఇంట్లో వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారంటే, మీకు అందరికీ తెలుసు, ఎవరైనా సరే తన కొడుకు ఇలా ఉండాలి అలా ఉండాలని తల్లిదండ్రులు పేరెంట్స్ ఊహించుకుంటారు. బట్ మా తల్లిదండ్రులు కూడా అలాగే ఊహించారు. వాళ్ళ కళలన్నిటినీ నేను బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేశాను. నేను ఇలా మారిపోయి సడన్ గా వాళ్ళకి షాక్ ఇచ్చాను. బాధపడ్డారు, ఏడ్చారు. ఒక 6 నెలలు, సంవత్సరం బాధపడ్డారు. సో తొందరగానే నన్ను అయితే అర్థం చేసుకొని మా ఇంట్లో వాళ్ళు దగ్గరకైతే తీసుకోవడం జరిగింది. నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నావా, నేను ట్రాన్స్జెండర్ మారితే ఇంత అందంగా ఉంటాను, ఇంత బ్యూటిఫుల్ గా ఉంటాను అని ఫీల్ అయినావు ఎప్పుడైనా? ఒక విషయం చెప్పాలండి, అందరికీ తప్పుగా ఎవరు అనుకోవద్దు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను డిగ్రీ చదివే వరకు నేను ఎప్పుడూ కూడా నేను ఫ్యూచర్ లో నేను ట్రాన్స్జెండర్ అవుతాను, నేను ఇలా మారుతాను అని కల్లో కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ అనుకోకుండా మారిపోయాను. మారే వరకు కూడా నాకైతే ఇలా అవుతానని కానీ ఆలోచన కానీ ఏమీ లేకుండా ఉండే మనసులో. కాకపోతే ఆ అమ్మాయిలాగా ప్రవర్తించడం, అమ్మాయిలాగా ఉండాలని ఊహించుకునేదాన్ని, కానీ అవుతానని అయితే ఎప్పుడు అనుకోలేదు. మేబీ దేవుడు ఇలా అయ్యేలాగా చేశాడేమో, నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని దేవుడు నన్ను ఇలా చేశాడని నేను అనుకుంటున్నా. చాలా సంతోషం. చూసారా కదా రోజా, ఇట్లా ఫాట్ అని మన క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేస్తే నాకు ఎంత ముద్దుగా అనిపిస్తుంది. రావే, కొంచెం ముద్దు పెట్టేస్తా నీకు. నా లవ్లీ బంగారం అమ్మ రోజా. థ్యాంక్ యూ అక్క. సో అందరూ వచ్చినట్టు నేను కూడా ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. ఎవరైనా కానీ వాళ్ళ మనసులో ఆలోచనలు అమ్మాయి లక్షణాలు ఉన్నప్పుడు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, అమ్మాయిలాగా ఉండాలి, అమ్మాయిలాగా రెడీ అవ్వాలి, ఆడదానిలాగా బ్రతకాలనే ఆలోచనలు ఉన్న వాళ్ళని అర్ధనారీశ్వర్లను గుర్తిస్తారండి. సో అందుకే మనం ఇలా మారుతాం అనమాట. కావాలని ఎవరు ఇలా అయితే మారని నాకు తెలిసి. సో మన కమ్యూనిటీ, మనలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండి మన మనస్తత్వం లాగా మనలాగా ఉండే వాళ్ళతో ఉంటేనే మనకు సంతోషం, ఆనందం అనేది ఉంటది. సో రోజా, ఎప్పుడు నీ ప్రయాణం ఇట్లా జరుగుతుంది, ఏమేమి చేస్తున్నావు? ఏమైనా జాబ్ లాంటిది ఏమైనా వెతుకుతున్నావా, లేకపోతే బేగింగ్ చేసుకుంటున్నావా? లేకపోతే ఎవరిస్తారండి, మీకు తెలియదు ఏముంది, సమాజానికి అందరికీ తెలుసు. మాలో డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదివారు. ఎవరో కోటికొకరు జాబ్ చేస్తున్నారు, అందరికీ జాబ్ ఇవ్వరు. నేను అబ్బాయిగా ఉన్నప్పుడు జాబ్ చేశాను, తర్వాత ఇలా మారాక నాకు జాబ్ పోయింది. ఎలాంటి జాబ్ లేదు. అందరిలాగా నేను బేగింగ్ చేశాను, సెక్స్ వర్క్ చేశాను, ఆడుకోవడానికి వెళ్ళాను, అన్ని పనులు చేశాను. కానీ ఇప్పుడు కొంచెం ఇంకా ఈ ఫీల్డ్లోకి వచ్చాక, కొంచెం డెవలప్మెంట్ అయ్యాక, ఈ కల్చర్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాక, నాకంటూ కొంచెం జ్ఞానోదయం అయ్యి నేను ఒక రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అది నాకు బ్రతుకు తెరువుగా నేను యూట్యూబ్ ఛానల్ మీద డిపెండ్ అయ్యి బ్రతకాలనే ఆలోచనతో ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో చాలా మంచి మాట. నేను కూడా అలాంటి థాట్ లోనే వచ్చాను, బేగింగ్ చేయడం. ఒక విషయం, మనము ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో పెద్దలే చెప్పింది మనం చేయాల్సి వస్తుంది కాబట్టి అడుక్కోవడానికి అన్నిటికీ అయితే వెళ్తాము. మనకు సర్జరీలు అయ్యి మనకు అయ్యో ఇలా ఎందుకు బ్రతకడం, మంచిగా బ్రతకాలి, మనకంటూ ఒక సోర్స్ ఉండాలి అనే ఆలోచనతో కొంతమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు, కొంతమంది చీరల వ్యాపారము, బిజినెస్ చిన్న చిన్నవి పెట్టుకుంటున్నారు. సో అడుక్కోవడం అనేది ఎవరికీ ఇష్టం ఉండదు, అలా ఎవ్వరు అడుక్కోరు కూడా. అందుకే నేను కూడా, నాకు అలా ఇష్టం లేక యూట్యూబ్ ఛానల్ అయితే రీసెంట్ గా పెట్టాను.
సో మానిటైజేషన్ అయింది, ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది, తక్కువే వచ్చింది. దేవుడి దయ వల్ల అందరూ సపోర్ట్ ద్వారా బాగా వ్యూస్ వచ్చి మంచిగా సబ్స్క్రైబర్స్ పెరిగి పబ్లిక్ సపోర్ట్ చేస్తే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేనైతే గన ముందుకైతే రావాలనుకుంటున్నాను. సో రోజా, నీకు దేవుడు నీకు 2 వరాలు అంటే నువ్వేం అడుగుతావు? అర్థం కాల. నీకు దేవుడు ప్రస్తుతంగా వచ్చి నీకు వరం అడుగునే అడుగుతారు. వరం. అయితే నువ్వేం అడుగుతావు? నేనైతే గన మరో జన్మ అంటూ ఉంటే పుట్టిస్తే మగాళ్ళలాగా పుట్టించు, లేకపోతే ఆడదానిలాగా పుట్టించు, ఇలా అయితే పుట్టించొద్దని కోరుకుంటా. ఓకే, నాకు అయితే ఆ విషయంలో సంతోషం ఏం లేదు. కానీ నాకు దేవుడు బలం ఇస్తే నాకు కొంచెం పుట్టిపించిందండి. చాలా మంది మొగలు తిరగవచ్చు, చాలా చోట ఒక్కదాన్ని పోవచ్చు. ఎందుకంటే అమ్మాయిలుగా ఉంటే ఇంటి నుంచి పోటీకి పర్మిషన్ ఇవ్వరు, అబ్బాయిగా ఉంటే తాగిబూతులా తిరగాలి. అలాంటి నాకు ఇష్టం లేదు. ఇలాంటి బతకడమే నాకు చాలా ఇష్టం. సో ఈ రోజు ఏం చేసినావా వంట గింట? ఏమైనా తిన్నావా లేకపోతే? తిన్నాం. ఈ రోజు ఎగ్ ఫ్రై చేస్తా, బెండకాయ ఫ్రై చేస్తా, తిన్నాను. ఒక మాట చెప్పాలి, నేను రోజా వంట అయితే చాలా మంచిగా చేస్తా. చెప్పు. సో వంట అయితే ఒకటే తిన్నావా లేకపోతే ఇంకా ఎవరైనా నీతో? లేదు, నా రూమ్మేట్ మా ఫ్రెండ్ శ్రావ్య ఉంది కదా, నేను ఇద్దరము కలిసి. అలా అంతా ఇటుపోయిందో కనిపిస్తలేదు, బయటికి వెళ్ళింది కలెక్షన్ కి షాప్ బస్తీ. నేను ఏదో శ్రావ్య చేత చాయ్ తాగిపిద్దాం అనుకుని ఈవినింగ్ వస్తది. ఇంకోటి శ్రావ్య చాయ్ చాలా బాగా పెడతాదండి, మంచిగా అల్లము ఇలాచి అన్ని వేసి పెడతాది, సూపర్ గా ఉంటది. కామెంట్ చేయండి, మా ఇంటికి వచ్చి చాయ్ తాగిపోవచ్చు, ఎలాంటి చార్జ్ లేదు, ఫ్రీగా చాయ్ పోస్తాం. సో రోజా, నాకు ఒకటి బాధ. నీకు ఎప్పుడైనా బాధ వచ్చిందా లేకపోతే ఏమైనా నువ్వు ఉండినప్పుడు ఏదో బాధపడి ఉంటావా? ఇది అడగాల్సిన క్వశ్చన్ కాదు, ఎవరికైనా కానీ ఇలా అయిపోయినందుకు. ఇగో నేను నాకు నచ్చిన రూపాన్ని తెచ్చుకున్నా, నాకు నచ్చిన లైఫ్ బ్రతుకుతున్నా, కానీ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను, 4 గోడల మధ్య ఒంటరిగా ఉంటున్నాను, మాకంటూ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేరు, పెళ్లి భర్త అనేవాడు మా లైఫ్ లో ఉండడు, పేరెంట్స్ దూరంగా ఉంటారు, అన్నిటికీ ఒంటరిగా ఉంటాం కాబట్టి అన్నిటికీ దూరంగా బాధ అయితే రోజుకొకసారన్నా కొంచెం బాధ వేస్తుంది. అయితే రోజా, చాలా మంచిగా మాట చెప్తున్నావు, కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసుకుంటున్నావా? నేను ముందు ఏం చేస్తాను, ముందు ఎట్లా ఉంటాను, ఒక 30-40 years వచ్చినప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అంటే ఫ్యూచర్ మన చేతిలో లేదు కదా. ఈ రోజు ఇలా నేను నీ ముందు కూర్చొని యూట్యూబ్ ముందు మాట్లాడుతున్నా, రేపు ఏమైతుందో, ఎల్లుండి ఏమైతుందో, ఫ్యూచర్ మనకు తెలియదు కదా. సో దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటూ పోవడమే. ఎప్పుడో మన జీవితం అనేది ఎప్పుడో మన చేయి జారిపోయిందండి. ఎప్పుడైతే మనం ఇలా మారామో అప్పుడే మనం తప్పుడు దారిలో అడిగేసామని నేనైతే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి హిజ్రాగా మారిన ప్రతి ఒక్కరికి ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తున్నా, ఎంత తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్నా, ప్రతి ఒక్కరికి మనసులో ఏదో ఒక మూల బాధ అనేది ఉంటుంది. సో నాకు కూడా అలాంటి బాధ. అయితే నువ్వు చెప్తున్నా, నేను ఒక మూలన ఉంటాను ఒక ఇంట్లో. మరి మీ నాని గురువులు ఏం చేస్తుంటారు? మీ దగ్గర రారా లేకపోతే మీ దగ్గర మాట్లాడుకోరా? ఉంటారు. నాని గురువులు మనందరికి కూడా గురువులు కానీ నాని గురువులు అందరూ ఉంటారు. సో వాళ్ళు చూసేది వాళ్ళు చూస్తారు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, కలిసే టైంలో కలుస్తారు, హాయ్ బాయ్ అంటారు, ఓ ముద్ద తింటారు, ఓ ముద్ద పెడతారు. తర్వాత వాళ్ళ జీవితము వాళ్ళకు ఉంటుంది, నా జీవితం నాకు ఉంటుంది, నీ జీవితం నీకుంటుంది. ఒక్కొక్కరు మైండ్ సెట్ తగ్గట్టు ఒక్కొక్కరు బ్రతుకుతారు తప్ప అందరూ ఒకే చోట ఉండాలని రూల్ ఏం లేదు. నిన్న విన్నాను నువ్వు ఎక్కడ బయట పోయినావు, ఎక్కడ పోయినావు అసలు? నిన్న నేను విజయవాడకి వెళ్ళానండి. మీకు అందరికీ తెలుసు, నా రోజా జర్నీ యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను అయ్యప్ప స్వామి మాల వేసాను కదా. అవును. సో మాలలో ఉన్నప్పుడు అన్ని యాత్రలు తిరిగాను, కానీ కనకదుర్గమ్మను దర్శించుకోవడం వెళ్ళలేకపోయాను, నాకు కుదరలేదు. సో మనసులో చిన్న మూల అదొక్క బాధ అనేది మిగిలిపోయింది. అది తీర్చుకోవడానికి మా ఫ్రెండ్ శ్రావ్య, నేను, నువ్వు కూడా వచ్చావు, మనందరం కలిసి విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మను దర్శించుకొని నా బాధలు కొన్ని అమ్మతో షేర్ చేసుకొని, నాకు ఎలాంటి బాధలు లేకుండా మంచి జీవితాన్ని నువ్వు తల్లి అని ఆ దుర్గమ్మను మొక్కుకొని అయితే వచ్చాను. అయితే దుర్గమ్మ దగ్గర పోయినావు కదా, దర్శనం ఎట్లా జరిగింది? లోపల పోయినావా లేకపోతే బయట నుంచి? చాలా బాగా జరిగిందండి. కొన్ని గుళ్ళల్లో మాకు గర్భగుళ్ళకి పంపిరేమో, విజయవాడలో అయితే గన నిజంగానే దేవస్థానం వాళ్ళకి చేతులెక్కి మొక్కుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ కు, దేవస్థానం వాళ్ళకి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. డైరెక్ట్ మమ్మల్ని విఐపి లైన్ లో గర్భగుళ్ళేకి అమ్మవారి ఎదురుకి తీసుకెళ్లి దర్శనం చేపించారు. నిజంగా వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఆ కనకదుర్గమ్మ సల్లగా చూడాలని కోరుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా ప్లాన్ ఉందా? ఎక్కడైనా పోతాం అనుకుంటున్నావా లేకపోతే ముందు మనం ఒక వీడియో చేసాం. నెక్స్ట్ మనము నువ్వు నేను ఇంకా మనతో కొంతమంది ఫ్రెండ్స్ తీసుకొని జనవరిలో మనం ఉజ్జయిని ప్లాన్ అనుకున్నాం. మధ్యప్రదేశ్ లో ఉజ్జయినికి వెళ్ళాలనుకుంటున్నాము, జ్యోతిర్లింగానికి, శక్తిపీఠం అన్నిటికీ. సో నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం. సో ఆ వీడియోలు మన నీ ఛానల్లో
నా ఛానల్ రోజా జర్నీ ఇద్దరు channel లో ఛానల్ లో వస్తాయి. కూడా వీడియోస్ వస్తాయి, తప్పకుండా చూడండి. నాకైతే యూట్యూబ్ ఎలాగో మానిటైజేషన్ అయి పేమెంట్ వస్తుంది. సో నేను ఈ బెగ్గింగ్ పోకపోయినా దాని మీద డిపెండ్ అయ్యి బ్రతుకుతానన్న ఆశ ఉంది. మా అక్కకు కూడా అలాగే అవ్వాలని, తనకు కూడా యూట్యూబ్ లో మంచి ఫాలోవర్స్ రండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తనకు కూడా ఒక లైఫ్ ఇవ్వండి, అందుకని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది కూడా విన్నాను, నువ్వేమో సంక్రాంతి ఇంటికి పోతావు అంటే మళ్ళీ ఇక ఉజ్జని ఎట్లా పోతామో లేదు ఒకటండి, నేను ఇలా మారుకున్నాను కదా, నా లైఫ్ నేను విచ్చలవిడిగా దేశ విదేశాలు ఎవరు తిరిగినా అడిగే వాళ్ళు లేరు, కానీ ఫ్యామిలీ కూడా ఉంది కదా, సో ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేయాలి, నన్ను చూసుకోవాలి. సంక్రాంతి అంటే మనందరికీ తెలుసు, మన ఆంధ్రాలో చాలా ఫేమస్, పెద్ద పండుగ. మా అమ్మలు పదే పదే చెప్తారు, ఖచ్చితంగా నేను సంక్రాంతికి ఇంటికి వెళ్ళాలి. ఎక్కువ రోజులు ఉండకపోయినా సరే మనం ఉజ్జయిని ప్లాన్ డేట్స్, సంక్రాంతి డేట్స్ రెండు కొంచెం డిస్టెన్స్ ఉండేలాగా చేసుకుందాం. సరే, అది కూడా ప్లాన్ చేసుకుందాము. అది ఇంకా ఒకటి చెప్పాను నీకు, మా ఇంటికి పోదామంటే నువ్వు అది కూడా హ్యాండ్ ఇస్తావు, నాకు భయంగా ఉంది. అని చెప్పాను కదా, సంక్రాంతి 10th నుంచి 15th వరకు ఖాళీ ఉండను, 5 days కాకుండా మిగతా డేస్ ప్లాన్ చేసుకున్నాం. ఓకే, సో నేను సంక్రాంతికి వెళ్ళేసి సవ్య కూడా అడుగుదాము, సవ్య వస్తుందా రాదు, అది కలిసి పోయింది. సంక్రాంతికి వెళ్ళి మమ్మీ వాళ్ళతో సంక్రాంతి గడుపుకొని వస్తాను, తర్వాత ఒక 4 days 1 week గ్యాప్ ఇచ్చి వేరే ప్లాన్ చేద్దాం. సో చూసారు కదా నా బ్లాగ్ ఇంతవరకే. సో మీరు దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. ఇగో నా ఛానల్లో కావచ్చు, ఆమె ఛానల్లో కావచ్చు, మేము చేసే వీడియోస్ లో ఎలాంటి తప్పులు ఉన్న మిస్టేక్లు ఉన్న దయచేసి రెండో చేతిలో దండలు పెట్టుకొని చెప్తున్నాను. సమాజానికి అందరికీ నచ్చే విధంగానే వీడియోలు చేస్తాము. ఏదన్నా మిస్టేక్ ఉంటే కామెంట్ చేస్తే మా తప్పును మేము సరిదిద్దుకుంటాము. అలాగే ప్రతి ఒక్కరూ మేము ట్రాన్స్ అని చిన్న చూపు ఎవ్వరూ చూడొద్దు. దయచేసి ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా, ఒక బిడ్డలాగా ఆదరించి ప్రతి ఒక్కరూ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క చెల్లెగా అవసరం లేదు, కానీ మీరు ఒక ఫ్రెండ్ లాగా, తమ్ముడు లాగా అలాంటివి చూసుకున్నా మాకు బెటరే. ఏ విధంగా అయినా సరే మాకు సపోర్ట్. సో ఇక్కడ మేము మా వీడియోస్ ఆపేస్తున్నాము. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. బాయ్.